దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు టీ20 సిరీస్ను డ్రాగా ముగించగా ఇప్పుడు వన్డే సిరీస్పై కన్నేసింది. మొదటి వన్డేలోనే దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు మిగిలిన 2 వన్డేలలో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని తాపత్రయంతో ఉంది. మొదటి వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. టాస్ ఇచ్చి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా జట్టును స్వల్ప స్కోర్కే పరిమితం చేసి భారత బ్యాట్స్మెన్కు పనిని సులభం చేశారు. ఇక భారత బ్యాట్స్మెన్ అయితే దక్షిణాఫ్రికా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ పరుగుల వరద పారిచ్చారు. ముఖ్యంగా మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న సాయి సుదర్శన్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సంజు శాంసన్ పరిస్థితి ఏమిటనేదే ఇప్పుడు సగటు అభిమాని మనసులో మొదలుతోన్న ప్రశ్న. ఊరించి చివరికి వన్డే జట్టులో చోటు ఇచ్చారు సంజుకి. కానీ బౌలర్ల దెబ్బకు సంజుకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంజు 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లలో అతనికి ఎన్ని మ్యాచ్లలో అవకాశం దక్కుతుందో అంతుపట్టడం లేదు. ఇదంతా చూస్తుంటే అతడికి బ్యాడ్ లక్ మామూలుగా లేదు అంటూ అభిమానులు వాపోతున్నారు. ఇక విషయాన్ని పక్కన పెడితే టెస్ట్ సిరీస్లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడాల్సి ఉండగా అతడు అర్ధాంతరంగా భారతదేశానికి వెళ్ళిపోయాడు. అతనికి బదులుగా కేఎస్ భరత్ను జట్టులోకి ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్మెంట్. కానీ దక్షిణాఫ్రికా టూర్లోనే ఉన్న సంజు శాంసన్ను మాత్రం ఎంపిక చేయలేదు. దీంతో సంజు అభిమానులు ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ సంజుపై వివక్షత చూపుతోందని, టెస్ట్ సిరీస్కు ఇషాన్ స్థానంలో సంజును ఎంపిక చేసి ఉంటే బాగుండేది అని వాపోతున్నారు. ఇషాన్ స్థానంలో సంజు, కేఎస్ భరత్ ఎవరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.